హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. పెద్దలందరికీ నమస్తే, చిన్నపిల్లలకి హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ వామ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మన ఆడవారు చేసే తప్పులు అనుభవం పూర్వకంగా, అంటే నాకు ఇప్పుడు 54 ఏజ్. ఈ 54 ఏజ్లో ఎన్నో అనుభవాలు నేను చవి చూశాను హెల్త్ పరంగా. ఈరోజు మన ఛానల్లో హెల్త్ పరంగా చెప్పుకుందాం. సో మనకు హెల్త్ చాలా ముఖ్యం అండి. ఎందుకంటారా, ఆడవారము చాలా వరకు మన హెల్త్ అనేది చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. అది 100% ప్రతి ఒక్క ఆడవారు చేసే తప్పే. పెళ్ళైన తర్వాత భర్త కోసము వంట చేయటానికి దానికి, ఆ తర్వాత పిల్లలు పుడతారు, పిల్లల కోసము మన తిండిని మానేసి వాళ్ళకు చూసుకుంటూ ఉంటాము. సో ఇవి డెలివరీల తర్వాత కూడా తల్లిదండ్రుల దగ్గర ఉంటే ఒక 5 నెలలు బాగానే చూసుకుంటారు. లేదు మనం ఓన్గా ఉన్నాము అంటే ఏదో చేసుకుంటూ పని వాళ్ళని పెట్టుకుంటూ అలాగ చేస్తూ ఫుడ్ అనేది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఒక ఫుడ్డే కాదండి, చాలా వరకు మనము లిక్విడ్ రూపంలో తీసుకోవాల్సినవి కూడా చాలామంది నెగ్లెక్ట్ చేస్తూనే ఉంటాం. సో ఇక సెకండ్ డెలివరీ అయిన తర్వాత మనకు అస్సలైన హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. చెప్పాను కదా, అనుభవపూర్వకంగా చెప్తున్నాను అనేసి. సో ఫస్ట్ డెలివరీలో మనం ఎలా ఉన్నా పర్లేదు, కానీ సెకండ్ మనము ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి అండి చాలా జాగ్రత్త అనేది తీసుకోవాలి. అది ఒకవేళ మనము సెకండ్ డెలివరీలో జాగ్రత్తలు సరిగా తీసుకోకపోతే మెయిన్ మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. చాలా వరకు సెకండ్ డెలివరీలోనేనండి థైరాయిడ్ అనేది వస్తుంది, అలాగే ఫైబ్రాయిడ్స్ అనేవి కూడా అప్పుడే స్టార్ట్ అవుతాయి. ఇక ఇవన్నీ మనకు ఇలా ఒక్కొక్కటి అనేది మనకు 30 ఏజ్ నుంచే సిమ్టమ్స్ అనేవి తెలిసిపోతాయి. ఇప్పుడు అప్పట్లో మనకు 30 ఏజ్ నుంచి సిమ్టమ్స్ తెలిస్తే, ఇప్పుడు పిల్లలకు పెళ్ళి కాకముందే 25 ఏజ్ నుంచే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, సిమ్టమ్స్ తెలుస్తున్నాయి. అయినా వాళ్ళు అంటే చాలా వరకు 50% నెగ్లెక్ట్ చేస్తూనే ఉన్నారు, 50% హెల్త్ కేర్ తీసుకుంటూనే ఉన్నారు. సో హెల్త్ కాన్షియస్ అనేది తెలుసుకొని చేస్తున్నారు. కానీ 30+ నుంచి ఎవరికైనా సరేనండి హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి అంటే మాత్రము చాలా చాలా కేర్ తీసుకోవాలి. అందులోనూ మనం తల్లులము అసలుకే తీసుకోమాము. ఎంతసేపు ఉన్నా భర్త గురించి, పిల్లల గురించి, వాళ్ళ తిండి గురించి ఆలోచిస్తాం, కానీ మన తిండి, మన హెల్త్, మన రెస్ట్ అనేది మనం ఆలోచించము. అది ఎప్పుడు 50+లో ఆలోచిస్తాము. అందుకు ఉదాహరణ నేను కూడా, అందుకనే మీతోటి చెప్తున్నాను. 50+లో ఆలోచిస్తాం. ఎందుకు 50+లో ఆలోచిస్తాము? అప్పటి వరకు ఇంకా పిల్లలు మనతోనే ఉంటారు. సో వాళ్ళకి చేసి పెట్టటాలు, ఇంక ఇంటర్ వచ్చిందనుకోండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కావాల్సినవన్నీ చేసి పెట్టి వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేసి, నైట్ వాళ్ళతో పాటు తిని వాళ్ళతో పాటు పడుకొని మళ్ళీ ఎర్లీ అవర్స్ వాళ్ళకంటే ముందు లేచి క్యారెట్ చేసి ఇవన్నీ తంతాంగం ఉంటుంది. సో డిగ్రీ వెళ్ళాక ఏదో 40+ నుంచి అండి మనం కొద్దిగా ఫ్రీ అవుతాము. ఏ తల్లి అయినా తండ్రి అంటే పాపం అతనికి రిటైర్డ్ అయ్యేంత వరకు అతనికి బాధ్యత అనేది ఉంటుంది. ఎందుకంటే డబ్బు సంపాదించాలి, మనల్ని పోషించాలి, పిల్లల్ని పెంచాలి, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి, మనకు ఫ్యూచర్ కావాల్సిన అమౌంట్ అనేది దాచిపెట్టాలి. కాబట్టి సో ఫాదర్ అలా కష్టపడుతూనే ఉంటారు. తల్లిగా మనకు 40+లో కొద్దిగా ఫ్రీ అవుతాము. కానీ మనకు 30+ నుంచేనండి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. థైరాయిడ్ వస్తుంది. థైరాయిడ్ వచ్చినప్పుడు మనం అది మెడిసిన్ తీసుకుంటూ ఉన్నా సరే థైరాయిడ్కు ఏమేమి ఫుడ్ తీసుకుంటే మంచిది అన్నది ఒక లిస్ట్ అవుట్ చేసుకొని అది ఫాలో అవ్వాలి. అదే టైంలోనండి సెకండ్ డెలివరీ తర్వాత కొంతమంది వెయిట్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతారు. ఎందుకంటే హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు సరేలే ఇంకొక నెక్స్ట్ సంవత్సరం తగ్గుదాంలే, ఇంకొక సంవత్సరం తగ్గుదాంలే అని మనం పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తే అది తగ్గటం కాదు. ఎవ్రీ మంత్ 1 kg లాగా పెరిగిపోతూనే ఉంటాం, కానీ తగ్గటం అంటూ ఉండదు. సో ఎప్పుడైతే వెయిట్ పెరుగుతున్నామో అనుకుంటేనే ఇమ్మీడియట్గా వెయిట్ లాస్ ఎక్సర్సైజ్లు అనేవి చాలా చాలా ఉన్నాయి. అప్పుడంటే మనకి పేపర్లో చూసా లేదా ఎక్కడైనా యోగా సెంటర్కి వెళ్ళో ఎక్సర్సైజులు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సింది. ఇప్పుడు అలా కాదు, మనకు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఎక్కడ చూడు ఈజీగా వితిన్ 1 మంత్లో ఎంత ఈజీగా వెయిట్ తగ్గొచ్చు అన్నది కూడా చూపిస్తున్నారు. సో ఇమ్మీడియట్గా వెంటనే
టైం అనేది వేస్ట్ చెయ్యకుండా ఏదో ఒక పూట మార్నింగ్ మీరు పిల్లలతో బిజీగా ఉంటే ఈవినింగ్ 3 నుంచి 4 వరకు మీరు 1 అవర్ కూడా అవసరం లేదు, హాఫ్ అన్ అవర్ మీరు ఎక్సర్సైజ్లో కేటాయించుకున్నారనుకోండి, వెయిట్ అనేది పెరగరు, మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు మీ వెయిట్. ఇక ఇంకొకటి, ఆ 30+లోనే మనకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వలన చాలామందికి ఓవర్ బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఓవర్ బ్లీడింగ్ అనేది మాత్రం నెగ్లెక్ట్ చెయ్యకండి, ఎందుకంటే నేను చాలా బాధలు అనుభవించాను ఓవర్ బ్లీడింగ్ తోటి. నేను ఏంటంటే ఫుడ్ చాలా తక్కువ తినేదాన్ని. సో అంటే ఎక్సర్సైజులు చేస్తాను, హెల్దీ ఫుడ్ తింటాను, కానీ ఏ తిన్నా కొద్దిగా తినేదాన్ని, చాలా తక్కువ తినేదాన్ని. అంటే వెయిట్ ఎక్కడ పెరుగుతానో అని. సో అది కూడా తప్పే, వెయిట్ పెరుగుతాం కదా అని ఫుడ్ని తగ్గించుకోవటం కూడా చాలా తప్పే. సో అలాగా మనకు ఓవర్ బ్లీడింగ్ స్టార్ట్ అయిన వెంటనే కంపల్సరీ మీకు హోమియో పడుతుంది అంటే హోమియో మెడిసిన్కి వెళ్ళండి, లేదు ఇంగ్లీష్ మెడిసిన్సే పడతాయంటే ఇంగ్లీష్ మెడిసిన్సే తీసుకోండి, లేదు ఆయుర్వేద పడుతుంది అంటే ఆయుర్వేద తీసుకోండి. ఏది తీసుకున్నా మీరు కంపల్సరీ ఓవర్ బ్లీడింగ్ అనేది కంట్రోల్ చేసుకోవటానికి ట్రై చేయాలి. అది కానీ నెగ్లెక్ట్ చేస్తే అవి కాస్త మనకు ఫైబ్రాయిడ్స్గా కన్వర్ట్ అయిపోతాయి ఇన్సైడ్. సో ఆ ఫైబ్రాయిడ్స్ తీసుకోవాలి అంటే మేజర్ ఆపరేషన్కి వెళ్ళాలి. ఆపరేషన్ తర్వాత ఇక ఆ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అండి, ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మనకు ఆటోమేటిక్గా బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అందులో థైరాయిడ్ ఉన్న వాళ్ళకైతే బోన్ డెన్సిటీ తగ్గుతూ ఉంటుంది. సో మనకు ఐరన్ డెఫిషియన్సీ రాకుండా కూడా ఈ ఓవర్ బ్లీడింగ్ వచ్చినప్పుడు ఖర్జూరం అనేసి, ద్రాక్ష రసం అనేసి ఇలాగ బోల్డ్ అన్నీ ఉన్నాయి. సో అవి తీసుకుంటూ ఇప్పుడు మనకు ప్రజెంట్ రిచ్ ఫుడ్, హెల్దీ ఫుడ్, ఓట్స్ తోటి, చియా సీడ్స్ తోటి, ఖర్జూరాలతోటి, అవిసె గింజలతోటి, లడ్లని, అవన్నీ ఇవన్నీ చాలా హెల్దీ డైట్ అనేది వచ్చింది. అది ప్రతి ఒక్కరికి తెలుసు. సో అది మెయింటైన్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇక ముఖ్యంగానండి మనకు ఈ ఓవర్ బ్లీడింగ్ స్టార్ట్ అయినప్పుడు మనకు తెలియకుండానే కాళ్ళు నొప్పులు అనేవి వస్తాయి. సో అక్కడ కూడా మనం ఏంటి చేస్తున్నాం, నెగ్లెక్ట్ చేస్తున్నాము. ఎంతసేపు కిచెన్లో నిలబడి వంటలు చేస్తాము, ఆ తర్వాత మధ్యాహ్నం పడుకుంటే ఒక రెస్ట్, హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుంటాము, లేదా అప్పుడు పనులు చేస్తూనే ఉంటాం. కానీ వెయిట్ తగ్గటానికి చేసే ఎక్సర్సైజుల్లో మనము కంపల్సరీ మోకాళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజులు కూడా చేసుకున్నామనుకోండి, ఆ ఫ్యూచర్లో మనకు మోకాళ్ళ నొప్పులు అనేవి రావు. ఎందుకంటే అనుభవపూర్వకంగానే చెప్తున్నా. అది కూడా నేను అన్ని వెయిట్ లాస్ చేసేదాన్ని, డ్యాన్సులు వేస్తే అన్నీ చేస్తాను. కాకపోతే సిస్టెక్టమీ ఆపరేషన్ తర్వాత నాకు నెర్వ్ అనేది ఒకటి పట్టేసి, ఆ నెర్వ్ పట్టేయటం వలన నీ పెయిన్ అనేది స్టార్ట్ అయ్యింది. సో నేనేం చేశాను, 1 మంతే రెస్ట్ తీసుకున్నాను. కానీ అండి హిస్టెక్టమీ ఆపరేషన్ కానీ లేదు సిజరీన్ కానీ ఏదైనా సరే అండి, అట్లీస్ట్ 3 మంత్స్ రెస్ట్ తీసుకుంటేనే మనకు ఫర్దర్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది. అది కూడా అనుభవపూర్వకంగానే చెప్పేస్తూ ఉన్నాను. నేను అవన్నీ కేర్ చెయ్యలేదన్నమాట. సో హిస్టెక్టమీ ఆపరేషన్ తర్వాత 1 మంత్ తర్వాత కంపల్సరీ నీకి సంబంధించిన ఎక్సర్సైజ్లు, యూట్రస్కి సంబంధించిన ఎక్సర్సైజ్లు, మనకు వెయిట్ తగ్గడానికి ఎక్సర్సైజులు చేసుకున్నామనుకోండి, హిస్టెక్టమీ ఆపరేషన్ తర్వాత చాలామంది ఓవర్ వెయిట్ అనేది పెరుగుతున్నారు, గెయిన్ అయిపోతుంటారు వెయిట్. సో అదేమీ కాకుండా మనము ఎలా ఉన్నామో అలాగే మన వెయిట్ అనేది మెయింటైన్ చేస్తాము. ఇక 50+లో రెగ్యులర్గా మనం చేయాల్సింది మన డైట్లో ఓట్స్, చియా సీడ్స్, డ్రై ఫ్రూట్స్, ప్రోటీన్ రిచ్ ఫుడ్, ఫైబర్ రిచ్ ఫుడ్, ఎక్కువగా వాటరు. ఈ వాటర్ అనేదండి 50+ అనే కాదు, ప్రతి ఒక్కరు తాగుతూనే ఉండాలి. డైలీ ఫ్రూట్స్ అనేవి మన డైట్లో అనేటివి చేర్చుకోవాలి. అప్పుడే మనము హెల్దీగా ఉంటాము, 60+ వచ్చిన యంగ్ లుక్ తోటి ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము, మోకాళ్ళ నొప్పులు అనేవి తగ్గుతాయి, మన వెయిట్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తూ ఉంటాం. మరీ వెయిట్ పెరగకపోయినా మరీ సన్నగా కాకపోయినా ఉన్న వెయిట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరూ ఏం చేస్తారంటే మార్నింగ్ లేస్తారు, పూజలో అనుకుంటాము. నేను అదేనండి చెప్పాను కదా, అనుభవంతో చెప్తున్నానండి. పూజలు, సో పూజలు అదేంటో మనం మార్నింగే స్నానం చేసేసుకొని పూజ చేసుకుంటే 9కి అంతా మనము టిఫిన్ అనేది తింటాము. అలా కాకుండా మనము మార్నింగ్ కాన పూజ చెయ్యకపోతే 10:30, 11 అయినా ఆ పూజ అయ్యేంత వరకు తినము, హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, నేను అనుభవంతో
నేను పడ్డ బాధలేవో మీరు పడకూడదనేసి 30+ నుంచి ఎవరికైనా ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే కేర్ తీసుకుంటారనేసి ఈ వీడియోలో చెప్పాను. ఇది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, వీలవుతే అంటే హెల్త్ కేర్ తీసుకొని వాళ్ళకు షేర్ చెయ్యండి. నా మాటలు ఇంకా మంచి మంచి మాటలు మీరు వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ స్టార్ మామ్ను. బాయ్ అండి.